డాక్టర్ గారు ఎవరు పనికొలేదు బాబు. సంవత్సరం తిరిగాక ఎంత అయిపోయిందో తెలుసా? ఏం చేద్దాం? టైం చూస్తే 3:40. ఎవరు చెప్పండి. ఈ బాబాయ్ బాబాయ్ న్యూస్ పేపర్ ఇస్తావా? అబ్బా అబ్బా సూపర్ ఒక ఉద్యోగం జరిగింది. ఏంటంటే డాక్టర్ తిక్కమాటారా? డాక్టర్ తిక్కమాట ఎవరు పెట్టుకుంటాడు? పశువులు డాక్టర్. ఓహో పశువులు డాక్టర్ నెలకు వచ్చి 25,000. మన జీవితం బాబాయ్ పట్టుకో వెళ్ళిపో. నీ పని అయిపోయింది. వెళ్దాం. ఎండలో బాగా అలసిపోయి ఉన్నాం. కొంచెం మంచిని కూడా అవ్వదు. అబ్బా ఎండలో తిరిగి 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 కూడా ఆడ కూర్చున్నాడు. ఈ చేతలో కూర్చున్నాడండి. ఎండలో తిరిగాను కదా, కొంచెం వాటర్ అవుతాం. ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాం. బాబాయ్ ఇక్కడ డాక్టర్ తిక్కమక్కరా అంటే ఎవరు? సార్ సారీ సార్, మీరు బాబాయ్ అన్నాను. సారీ సార్. సార్ న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది మీరేనా? సార్ ఇప్పుడే సార్ న్యూస్ పేపర్లో చూశాను. పని కోసం వచ్చాడు. ఏదో చూస్తున్నాను కొత్త గోపులాగా. ఏం లేదు సార్, మంచిగా చూస్తున్నాను. పని ఇస్తారు సార్ మీ దగ్గర? సూపర్, బాగా చేస్తాను. మంచి ఎంత సార్ జీతమా? 20,000. 20 రూపాయలు చెప్పండి. ఏం లేదు సార్, 20,000 అంటే చాలా సంతోషం ఇచ్చింది. సరే సార్, రేపు ఇచ్చేస్తాను. ఇప్పుడు కాదు సార్, రేపు ఇచ్చేస్తాను. అక్కడ బాబు అక్కడే కూర్చుంటారు. ఇది పోయింది. ఏం లేదు సార్, మటన్ తీసుకొస్తాను. మటన్ కొన్ని రోజుల తర్వాత ఒక్క రూపాయి అవసరం లేదు. రూపాయి ఎవరంటే అది పెడతాడు. దీని వల్ల ఉద్యోగం చచ్చిపోతాను. ఏం లేదు సార్, ఇక్కడ దుమ్ము మర్చుకుంటా 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 సార్. సరే కానీ ఏం కాదు. ఇప్పుడు ఏం పని చేయమంటారు? అక్కడ అందరూ అందరం టీ తాగుతారు. చేయాలా సార్? టీ తాగు. పెనాయిలు తాకండి. పెనాయిల్ తాగుతాడు. పెనాయిల్ తాగు. జీతం కట్ చేయాలా? వద్దులే, నువ్వు కట్ చేయకపోవడం మంచిది. ఎలా మంచిది. ఈడున్నాడే, ఈడు పెచ్చాచి. ఏం సార్, మంచి డాక్టర్ అన్నా. ఎవరికి తెలీదు. ఈ డాక్టర్ పశువు డాక్టర్. ఓ మనిషిని పల్లిపోతున్నాడు. ఈడ పెచ్చాచి. అమ్మో, ఈడు కుర్చీ ఉంది. అబ్బా కుర్చీ మాత్రం 50,000 పెట్టుకున్నాడు. నాకెవడో మాత్రం పెద్ద పెసనారు. ఆహా కమ్మ కూర్చుందా డాక్టర్? జాగ్రత్త, మళ్ళీ వస్తాడు. ఆడి మైండ్ అబ్బా బాబాయ్ తీసుకెళ్తాను. కాలు మీద కాలేసుకొని సూపర్
ఈ హాస్పిటల్ ఈడే బతిపెట్టి ఓ వేరే హాస్పిటల్కి వచ్చా ఆ హాస్పిటల్ అదే తెక్క మొక్కడం ఉంది. ఏంటో నువ్వు మా హాస్పిటల్కి వచ్చావా? అది మా హాస్పిటల్ అబ్బో వచ్చాడు ఈ హాస్పిటల్తో ఆడు ఎలా సొత్తాడు ఆడు మొహం దగ్గర దిగుమన్నా అది బాబు ఈడే ఏ సార్ దెయ్యం అనుకున్నా సార్. నువ్వు ఆల్రెడీ నాకు దెయ్యమేరా వద్దులే సార్. సార్ అబ్బో 50,000 చూసి ఇది చూసి ఏం లేదు సార్ బాగుంది కానీ కూర్చోండి. ఏం చదవమంటారు? ఏంటి టిఫిన్ తేడానికి పెట్టు చెప్పుకుంటేగా చెప్పింది చేయరా బాబు సరేలే పెట్టు ఈడ ఏ మురుగులో పడేసాడు. మాట్లాడుతున్నావు ఏ సార్ 30,000 పోయిందంట. ఏ మురుగులో పడేసాడు. ఏదో తెచ్చేయమంటావా? వచ్చి చండాల వాసన ఇంట్రా జీతం వచ్చేనా? వచ్చేది కానీ చెప్పేదా ఇడ్లీ ఒక ప్లేట్, దోశ ఒక ప్లేట్, పురుగులు ఒక ప్లేట్. అది కడిపాసైనా ఇది పడిపోతావు. ఇంట్రా జీతం ఇచ్చేయమన్నావా? ఏం లేదు సార్ చెప్తున్నా. ఉప్మా చేసుకోవాలి తీసుకురా. అయ్యా అయ్యా ఒక్కడే తింటా మొత్తం అవునా తింటా వచ్చి నెలకు 1 రూపాయి ఈ మొత్తం 30 ప్లేట్లు కట్టాడు. ఇంకా తర్వాత నేను అయ్యా నువ్వు చెప్పి ఇంటికి అంత బాగుంది. ఎన్నైనా అయ్యా సార్ అన్నం లేదంట. ఈ డ్రింక్ అనుకోని మనిషి తాగి ఏంట్రా పిచ్చాల్సిందట. జీతం ఇచ్చేయమంటావా? చేసే సార్ డ్రింక్ తీసుకొచ్చి ఇల్లు తాగండి. నా దగ్గర పక్కన పెట్టేసి దొరికితే ఇక్కడ చూసుకో. చేతుల్లో అలా చేతుల్లోకి ఆహా ఓహో చెప్పదని చెప్తున్నానండి సార్. పేక దగ్గర ఎముక ఇరిగిందంట. అందుకని నేను చేస్తున్నా. ఇంకో పని చేస్తున్నాం. కాలు పడితే కింద అయితే అంటాడు పని అయిపోతుంది. ఇది నా జీతం కూడా. ఆహా పని అయిపోయింది. సంతోషం. పని అయిపోయింది. సార్ ఏం చెప్పండి. సార్ ప్రిన్సిపల్ చదవమంటారా?
అరే ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు కాదు దెయ్యమని. సరే కానీ పేషెంట్ని పిలవాలి. అరే నువ్వు పేషెంట్ పిలవమంటారు పాత్ర పడుతున్నా నువ్వు పేషెంట్ కడుపునొప్ప. అరే ఏడు ఎందుకు వచ్చారా? అబ్బో ఊరికి డాక్టర్ ఒక్క నిమిషం అయ్యా. ఆయన పిలమంటారా? వెళ్ళయ్యా వచ్చారు కాబట్టి అయ్యా వైద్య ఎవరైనా సందర్శనం చూసారా? వైద్య సందర్శనం ఎవరైనా చూసారా? వైద్య సందర్శనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వైద్య సందర్శనం పాట చూస్తున్నాను. అరే గుడ్డు పని డాక్టర్ ఎవరైనా చూడండి. అరే మరి ఇక్కడ పని కదా నువ్వు అనే డాక్టర్ చెప్పి తిరుగు. సరే కానీ వెయిట్ తర్వాత కంపౌండ్ ఉంటాము. డాక్టర్ ఎందుకు డాక్టర్ పుస్తకవాడు అయ్యా ఆపరేషన్ ఏం మాట్లాడు? ఏం మాట్లాడు చేసా? శక్తి రంపు డబ్బు తాడు తాగుతాడు అలాంటి వెంటనే అద్దె ఏం చేసాడు? అయ్యా పేషెంట్ అయ్యా అయ్యా 2 లక్షల ఆపరేషన్కి రెడీనా? మరి మరి నాయనా అయ్యా ఇది తీసి పొడుతానయ్యా తెచ్చేందుకునే ఏమైందమ్మా పేషెంట్? బాగా డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు. నేను పడుకోనైనా ఆహా పడుకో. అరే డాక్టర్ వచ్చాడు డాక్టర్. కాలు చేసి పట్టుకోమంటారా? పాలు చేసి పట్టుకొని తీసి పడుతుండగా ఎద్దు కొడుకు పడుతుంది. డాక్టర్
ఈయన ఒకే రోజు చాలా చెప్పండి డాక్టర్. అరే అబ్బా అరే అబ్బా అరే డాక్టర్ ఈ ఏం చేయమంటారు? బాబు బాబు నీ పేరేంటి? ఇద్దరు డాక్టర్ గారు నేను రమ్మన్నారయ్యా. కూర్చో ఏదో చెప్తా. డాక్టర్ తీసుకొచ్చేసాను చెప్పండి. రే 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 అన్నిటికీ తెరమను. మరి మీకు ముఖ్యమైన ప్రశ్న ఇది. సరేనండి, నేను ఏ మంచిగా తీసుకోండి. సరేనండి, సరేనండి. ఆదివారం గురువారం శుక్రవారం చీఫ్ తెచ్చానండి. సరేనండి, గురువారం శుక్రవారం 7 నిమిషాలు. సరేనండి, ఆదివారం 9 నిమిషాలు. సరేనండి, ఇది మీకు ఆపరేషన్ చేసినందుకు మెడిసిన్. సరేనండి, అయిపోయింది. నేనైనా ప్రసవం డాక్టర్ తెలియదు. అవునయ్యా, నువ్వు చాలా అవుతావు. నేను మార్నింగ్ ఆపరేషన్ చేశాను. కొత్తగా క్యాబెట్ ఉంది. సరేనండి డాక్టర్ నా పరిస్థితి ఇదిగో అయ్యా చెప్పరా అబ్బా థ్యాంక్ యూ సార్. స్కిట్ కంప్లీట్. రోజులలో కొత్తలో చాలా మంది సైతానికి సంబంధించిన జాబులు దాచుకుని ఉంటారు. దేవుడు వ్యతిరేకంగా ఉంటాడు. ఉండవల్ల ఏమవుతుందంటే ఇలాంటి సమస్యలకి ఫేస్ చేస్తారు. అలాంటప్పుడు అన్ని మందుల కన్నా ఈ మందు బాగు చేస్తుంది. అంతే కదా పిల్లలు, అంతే కదా. ఎవరు బాగు చెప్పినా ఈ పరిస్థితులను బాగు చేస్తుంది. సెక్యులర్గా ఆ బైబుల్ మన మెడిసిన్ పనిచేస్తుంది. అదే ఈ స్థితిలో ఉన్న అర్థం. మరి పబ్లిక్ సర్వీస్ చూద్దామా?